హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి రోషన్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్ అండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాము. సో ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, మా పెద్దోడికి రీసెంట్గా కొంచెం 2 days నుంచి ఫీవర్ వస్తుందన్నమాట. సో వాడికి నోటికి ఏది తినబుద్ధి అవ్వట్లేదు. సహజంగా పెద్దవారికైనా సరే ఎవరికైనా సరే ఫీవర్ అనేది మనకి కంటిన్యూస్గా వస్తూ ఉంటే నోరు అనేది మనకి చేంజ్ అవుతుంది, టేస్ట్ అనేది ఏది తెలియదు, చేంజ్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి వాడికి స్పెషల్గా సరిగ్గా ఫుడ్ తినట్లేదని నేను చింతపండు చారు అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో అది ప్రిపేర్ చేస్తున్నాను. ఈలోగా ఇది మీతో కూడా షేర్ చేసుకుందాము, కొంతమందికి ఉపయోగపడుతుందని చెప్పేసి వీడియో స్టార్ట్ చేసేసాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఎలా చేస్తున్నాను ఏంటి అనేది చెప్పేసి చూసేద్దాము. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో నేను ఇది ప్రిపేర్ చేయడానికి ముందైతే ఈ ఇంగ్రీడియంట్స్ అనేది నేనైతే ఫస్ట్ కొంచెం అయితే కొత్తిమీర అనేది తీసుకున్నాను. నెక్స్ట్ అల్లము, చిన్నులపాయలు, అలాగే మిరియాలు, కొంచెము శనగపప్పు, కందిపప్పు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను వేయించి పెట్టుకున్నాను అనమాట. ఇంకా అలాగే కరివేపాకు కూడా తీసుకున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి మంచి స్మెల్ అండ్ టేస్ట్ కూడా వస్తాయన్నమాట. సో వీటన్నిటిని నేనైతే రోట్లో వేసుకొని దంచుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. రోట్లో అయితే మంచి టేస్ట్ ఉంటుందని చెప్పేసి అని అలా చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ చింతపండు కూడా నేను ఆల్రెడీ నానబెట్టుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇది ఇలా పక్కన ఉంచేసి నెక్స్ట్ అయితే వీటిని నేను 1 by 1 అన్నీ కూడా ఇలా రోట్లో వేసేసి మెత్తగా దంచేసుకుంటున్నాను అనమాట. మిక్సీ కన్నా కానీ ఇవి రోట్లో వేస్తే మంచిగా స్మెల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో ఇలా అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను. ప్రిఫర్ ఎక్కువ చేయండి, మిక్సీ పట్టడం కన్నా కానీ ఇలా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. బాగా మంచిగా మెత్తగా చేసుకోవాలన్నమాట. మంచి స్మెల్ అనేది వస్తుంది అనమాట. ఇది మనకి మెత్తగా అయ్యే కొద్ది మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగుంది స్మెల్. మన ప్యాకెట్స్ అనేవి తెచ్చుకుంటాము, ఇట్లా రసం ఏదైనా ప్రిపేర్ చేసేటప్పుడు ప్యాకెట్స్ అనేవి తెచ్చుకుంటాము, కానీ అవి అంత టేస్ట్ని ఇవ్వవని నేను అనుకుంటున్నాను. ఇది మాత్రం అప్పటికప్పుడే మనం ప్రిపేర్ చేస్తాం కదా, సో చాలా బాగుంటుంది టేస్ట్. స్మెల్ కూడా చాలా బాగుంది అనమాట. నేను ఇక్కడ దంచుతుంటే స్మెల్ అదిరిపోతుంది అనమాట. కొంచెం ఓపిక్గా మనం ఇలా రోట్లో దంచుకునేవి ఏవైనా సరే, పచ్చళ్ళైనా ఇంకేవైనా సరే చాలా టేస్ట్ వస్తాయన్నమాట. చాలా బాగుంటుంది. కాకపోతే మనకు కొంచెం ఓపిక ఉండాలి. సో ఫైనల్గా అయితే ఇదిగోండి మొత్తం మెత్తగా అనేది దంచేసాను అనమాట. సో నెక్స్ట్ ఇదైతే నేను ఈ చింతపండు రసం అంతా మొత్తం తీసేసి ఇంక ఇందులో అయితే కలిపేస్తున్నాను అనమాట, మిక్స్ చేసేస్తున్నాను. అలాగే దీంట్లో కొంచెం కల్లుప్పు అండ్ మనము పసుపు వేసుకోవాలి. కారం అయితే నేను వేయట్లేదు, బాబు ఎక్కువ స్పైసీనెస్ తినడు కదా. ఆల్రెడీ ఇందులో మిరపకాయలు అండ్ మెంతులు అనేవి వేసాను కదా, సో నేనైతే స్కిప్ చేసేసాను. మీరు ఇంకా ఎక్కువ ఏదన్నా స్పైసీనెస్ కావాలి అనుకుంటే కారపొడి అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఇందులో 2.5 టేబుల్ స్పూన్ అయితే నేను ఆయిల్ అనేది వేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే కొంచెం అయితే జీలకర్ర వేసుకున్నాను. నెక్స్ట్ ఎండుమిరపకాయ ఒకటి వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి పోపు దినుసులు అనమాట, అవేనండి తిరగమాత గింజలు, అవి కూడా కొన్ని వేసేసుకున్నాను. సో అవి కొంచెం అట్లాగా వేగిన తర్వాత అయితే ఇందాక కొంచెం అయితే నేను కరివేపాకు అనేది తీసి పక్కన పెట్టాను కదా, ఇంకా అది కూడా వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ నేను ప్రిపేర్ చేసుకున్న రసం కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇంకొకేసారి ఇందులో కొత్తిమీర కూడా కట్ చేసేసి వేసేస్తున్నాను అనమాట. నేను ఆల్రెడీ కొత్తిమీర అనేది వాష్ చేశానండి, మళ్ళీ మీరు వాష్ చేయలేదు అనుకుంటారేమో. ఆల్రెడీ వాష్ చేసేసాను. ఇంక ఇందులో వేసేసి మంచిగా నేను మూత అనేది పెట్టేస్తాను అనమాట.
చూసారు కదా, ఇట్లాగైతే క్లోజ్ చేసేసాను. ఒక 10 మినిట్స్ బాగా బాయిల్ అవ్వనివ్వాలంటే బాగా ఉడకనివ్వాలండి. తర్వాత చూపిస్తాను మళ్ళీ నేను. 10 మినిట్స్ అనేది అయిపోయింది అనమాట. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఇదిగోండి చూడండి మంచిగా అయిపోయింది. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. మనకి ఫీవర్గా వచ్చినప్పుడు ఇలాంటిది మంచిగా తినబుద్ధి అవుతుంది ఈ చారు అనేది. అందుకే చేశాను. మా వాడికి ఏమి అసలు ఏ కర్రీతో పెట్టినా తినట్లేదు, పెరుగన్నం తినట్లేదు. సో వాడికి నోరు బాగాలేదేమో అని చెప్పేసి ఇలా అయితే చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో అయితే ఇంతే. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.